శుభోదయం అండి అందరికీ. ఏంటి పొద్దు పొద్దున్నే ఆయిల్ ఫుడ్ చూపిస్తుందనుకుంటున్నారా? అయితే నాకు చాలా స్పెషల్. రండి ప్రాసెస్ చూసేద్దాం. ఒక కప్పు పచ్చెనపప్పుని శుభ్రంగా కడిగేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పులో వాటర్ అంతా క్లీన్‌గా తీసేసి కొంచెం ఆరబెట్టుకొని ఒక మిక్సీ జార్‌లో దాల్చిన చెక్క, కొంచెం మొగ్గ, ధనియాలు, తెల్లగడ్డ, అల్లం వేసి నానబెట్టుకున్న పచ్చెనపప్పు కూడా వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బ్యాటర్‌లో రుచికి సరిపడా సాల్టు, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం ముద్ద తీసుకొని కట్లెట్స్ లాగా ఒత్తుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఈ కట్లెట్స్ లాంటి వడలు వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మాటల్లోనే నా వడలైతే రెడీ అయిపోయాయి. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా, టేస్టీగా, క్రంచీగా మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. అయితే ప్రాసెస్ అక్కడితో కంప్లీట్ అయిపోలేదన్నమాట. ఇప్పుడు అసలు మజా ఉంది. ఈ మసాలా వడతో నేను కర్రీ చేస్తున్నాననమాట. కర్రీ కోసం 2 ఆనియన్స్, 2 టమాటాలు, అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దాము. ఒక బాణలిలో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపు కోసం వేసేసి ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి. సాల్ట్ వేసుకుందాం. నేనైతే కర్రీకి సరిపడా ఒకటేసారి వేసేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, మిర్చి కూడా వేసేసుకొని టమాటా మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం. చిన్న నిమ్మకాయలో సగం అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. టమాటా అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కూరగా సరిపడా కారం వేస్తున్నాను. మీకు కారం తగ్గట్టు వేసుకోండి. ఈ మిరపకాయలు కొంచెం కలర్ తక్కువగా ఉన్నాయి, అందుకని మా కారపొడి కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడైతే చింతపండు రెడీ చేసి పెట్టుకున్న రసాన్ని నేను పోసేస్తున్నాను. ఈ చింతపండు రసం పోసేసి ఒకసారి కలిపెట్టుకుందాం. ఈ పులుసు కాస్త పలసంగానే ఉండాలి. కర్రీ చల్లారాక గట్టిగా అయిపోతుంది, అందుకని కొంచెం పలచగానే పులుసు వేసుకోవాలి. పెట్టి మరిగించుకుందాం పులుసుని. పులుసు అయితే బాగా మరిగిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇంత పలచగా ఉంటే వడలేసాక మళ్ళీ చిక్కబడిపోతుంది. ఈ ఉడికేటప్పుడే వడలు వేయకూడదు. పులుసు స్టవ్ ఆఫ్ చేసుకొని పులుసు కొంచెం చల్లారిన తర్వాత వడలు వేసుకోవాలి, లేకపోతే అది ఎగురైపోతుంది, పులుసుగా ఉండదు. పులుసు అయితే చల్లారిపోయింది. ఇప్పుడు మనకి ఎన్ని వడలు కావాలో అన్ని వడలు వేసుకొని ఒక 10 నిమిషాలు వడలు పులుసు పీల్చుకునే వరకు ఉంచుకుందాం మూత పెట్టేసి. ఈ కర్రీ అయితే 2 రోజులు నిల్వ ఉంటుంది. శాకాహార విందు భోజనాల్లో అయితే రాగి సంగటిలోకి ప్రత్యేకంగా ఈ మసాలా వడ పులుసు ఇస్తారు. అంత స్పెషల్ అనమాట ఈ మసాలా వడ పులుసు. వడైతే బాగా మగ్గిపోయింది పులుసులో. చూసారా, నేను మళ్ళీ వేడి చేయలేదు. అలాగా ఒక 10 నిమిషాలు వడలు వేసి పక్కన పెట్టేశాను. పులుసు కూడా చిక్కబడిపోయింది. వడ ఆ పులుసునంతా పీల్చుకున్న తర్వాత ఇలా ఉంటే రైస్లోకి చాలా బాగుంటుంది. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి.